హైదరాబాద్ కూకట్పల్లి పరిధిలోని కోటి రూపాయల హవాలా డబ్బు చోరీకి గురైంది. హవాలా డబ్బును బైక్పై ఇద్దరు వ్యక్తులు తీసుకెళ్తుండగా వ్యక్తుల కళ్ళలో కారం కొట్టి కోటి రూపాయలు ఎత్తుకెళ్లారు దొండగులు. బహదూర్పురా నుంచి జీడిమెట్ల తరలిస్తుండగా జరిగింది దోపిడీ. నిందితుల కోసం 4 పోలీసుల బృందాలతో గాలిస్తున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. హవాలా డబ్బు ఎవరికి వెళ్తుందనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. తర్వాత రెండు పనులు వచ్చుకున్నాయి. సీసీటీవీ రూమ్లో ఉన్నావా? లాక్అవుట్ 42 తర్వాత చూడొచ్చారు. 9:42 తర్వాత. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుష్మిత ఇస్తారు. సుష్మిత, చెప్పండి, ఆ ఇద్దరు వ్యక్తులు పోలీసుల అదుపులో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎవరైతే ఈ దోపిడీకి పాల్పడ్డారో సీసీ కెమెరాల ఈ ఫుటేజ్ ద్వారా అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. కన్ఫర్మ్ చేస్తున్నారా పోలీసులు? ఏంటి మీద ఇన్పుట్స్? కూకట్పల్లి పిఎస్ పరిధిలో నిన్న రాత్రి భారీ దోపిడీ జరిగింది. పిల్లర్ నంబర్ 837 వద్ద 9:40 ప్రాంతంలో ఏదైతే బహదూర్పురా నుంచి జీడిమెట్ల వైపు కూడా ఒక బైక్ పై ఇద్దరు కూడా వస్తూ ఉన్నారు. ఇద్దరు కూడా ఏసీ మెకానిక్ కూడా తెలుస్తోంది. అయితే మొత్తం ఆ కాటన్ బాక్స్ లో కోటి రూపాయల హవాలా మనీ ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. అయితే ఈ సమాచారం తెలుసుకున్న 4 దుండగులు పూర్తిగా 2 స్కూటీలలో 4 కూడా వచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే 4 ఒక్కసారిగా కూడా వచ్చి వారిపైన కారం పొడి చల్లి దాడి చేసి దోపిడీ చేసినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. అయితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడికి వచ్చి ఆ ఇద్దరు ఏసీ మెకానిక్లు ఎవరైతే ఉన్నారో వారిద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ కోటి రూపాయలు ఎక్కడి నుంచి వచ్చింది, ఈ హవాలా మనయా లేకపోతే ఎవరిచ్చారు ఏంటి అన్న కోణంలో అయితే ప్రస్తుతం పోలీసులు పరిశీలిస్తున్నట్టు కూడా చెప్తున్నారు. అక్కడ పూర్తిగా కూడా సీసీటీవీ కెమెరాలను కూడా జల్లెడ పట్టారు. ఆ సీసీటీవీ కెమెరాల ఆధారంగా కూడా దర్యాప్తు చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఆ ఇద్దరి పేర్లు కూడా ఖుష్ అలాగే అజీముద్దీన్ ఇద్దరి పేర్లు కూడా తెలుస్తుంది. బహదూర్పురాలో ఏసీ మెకానికల్ కూడా పనిచేస్తూ ఉంటారు. ఏసీ మెకానికల్ వద్ద కోటి రూపాయల నగదు ఏ విధంగా వచ్చింది అన్న కోణంలో అయితే పోలీసులు పరిశీలిస్తున్నట్టు కూడా చెప్తున్నారు. అదే హవాలా మనీయా లేకపోతే ఎవరికి చేరవేస్తున్నారు, ఎవరు ఇచ్చారు అన్న కోణంలో అయితే ప్రస్తుతం పరిశీలిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే 4 దుండగులు ఎవరు అయితే ముందస్తు సమాచారం మేరకే వాళ్ళు వెళ్లి దోపిడీ చేసినట్టు కూడా తెలుస్తుంది. ఆ 4 ఎవరు అన్న కోణంలో అయితే ప్రస్తుతం పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నట్టు కూడా చెప్తున్నారు. సీసీటీవీ కెమెరాల ఆధారంగా ఆ 4 కూడా గుర్తించే పనులు అయితే ఉన్నారు. ప్రత్యేకంగా 4 బృందాలుగా ఏర్పడి వాళ్ళైతే వారి కోసం వెతుకుతున్నట్లు కూడా సమాచారం అందుతుంది. హరి. ఓకే సుష్మిత.